అధికారానికి మదమెక్కితే తాను చిత్తు అయిపోతానని పాపం ప్రజాస్వామ్యానికి తెలుసుండదు. ధనబలం ముందు తన బలం పనిచేయదని డెమోక్రసీ కనీసం ఊహించలేదు. అరాచక శక్తులన్నీ ఏకమై ఏదో ఒకరోజు తన గొంతు పిసికేస్తాయని కలలో కూడా అనుకుని ఉండదు. తెలంగాణ నడిగడ్డ మీద పట్టపగలు తనను ఖూనీ చేస్తారని ప్రజాస్వామ్యం ఊహించి ఉంటే అసలు ఉనికిలోకే రాకపోదునేమో. నిన్నటి వరకు జూబ్లీహిల్స్ లో జరిగిందేంటి? ఉప ఎన్నిక ఒక ప్రహసనమా? రాజ్యాంగబద్ధ సంస్థ కూడా అధికార పార్టీకి పల్లకి మోస్తే ఇక ప్రజాస్వామ్యానికి విలువేముంది? చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే పాలకులకు ఊడిగం చేస్తే ఇక ధర్మానికి అర్థమేంటి? బూత్ల దగ్గర స్వయంగా పోలీసులే దొంగ ఓట్లు వేయించి ప్రజల నమ్మకాన్ని చంపేస్తే ఎలా? ప్రజాస్వామ్యంపై ఉన్న విశ్వాసాన్ని జూబ్లీహిల్స్ నడి బజార్లో బహిరంగంగా ఉరితీస్తారా? ఇష్టమొచ్చినట్టుగా ఈవీఎంలను ఒత్తుకుంటామంటే ఇక ప్రజలతో పనేముంది? ప్రజాస్వామ్యంతో పనేముంది? ఎన్నికల ప్రక్రియ అవసరమేంటి? ఈసీ ఎందుకు? పోలీసులెందుకు? నెల రోజుల పాటు ఈ తతంగమంతా దేనికి? జూబ్లీహిల్స్ లో అధికార పార్టీ చేసిన దురాగతాలన్నీ చూసి జనం మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి.